తొలకరి జల్లులతో కర్నూలు జిల్లా పత్తికొండలో వజ్రాల వేట మొదలైంది. పెరవలికి చెందిన వ్యక్తికి వజ్రం దొరకక దాన్ని 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఆ వజ్రాన్ని గుత్తికు చెందిన వ్యాపారస్తుడు కొనుక్కున్నట్టుగా తెలుస్తోంది. ఇటు బహిరంగ మార్కెట్లో కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో ఇంత ఖరీదైన వజ్రం దొరకడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఒకరికి డైమండ్ దొరకడంతో వజ్రాల వేటను చుట్టుపక్కల ప్రాంతాల వారు విస్తృతంగా చేశారు. ఒక వజ్రమైనా దొరకపోతుందా, మన తలరాత మారకపోతుందా అని అదే పనిలో పడ్డారు స్థానికులు. ఈ వజ్రాల వేటపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, నిజంగానే అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయా, లేదంటే ప్రచారంలో భాగంగానే అక్కడ ఉన్న స్థానికులు అక్కడికి వెళ్ళి వేట చేస్తున్నారనుకోవచ్చా? సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ సమీపంలో మద్దికేరతో పాటు పత్తికొండ పరిసర ప్రాంతాల్లో తొలకరి చిరుజల్లులు ప్రారంభమయ్యాయంటే చాలు అక్కడంతా రైతుల కంటే ముందుగా వజ్రాల వేట అన్వేషకులు ఎవరైతే ఉంటారో పెద్ద ఎత్తున ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్నటువంటి రాష్ట్రాల వారు పెద్ద ఎత్తున వెళ్ళి అక్కడే ఉంటూ వజ్రాలను అన్వేషిస్తున్న పరిస్థితి ప్రతి ఇయర్ మనం చూస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం ఏదైతే ఈ ఋతుపవనాల రాకతో తొలకరి చిరుజల్లులు కురుస్తున్నటువంటి సమయంలో భూమిలో ఉన్నటువంటి ఆ పైపొర భాగం ఏదైతే ఉంటుందో అదంతా ఆ వర్షపు చినుకుల్లో ఆ వజ్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ కనిపిస్తూ ఉండడం, రైతులు స్థానికంగా తమ పొలాల్లో పనులు చేస్తున్న సమయంలో కూడా ఇలాంటి వజ్రాలు బయటపడుతూ ఉంటాయి. అయితే నిన్న ఏదైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెరవలికి చెందిన ఓ వ్యక్తికి 30 లక్షల వజ్రం దొరికిందంటూ ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే అక్కడ జరిగిన ప్రచారంతో పాటు స్థానిక గ్రామాల ప్రజలు కావచ్చు, లేదా ప్రతి సంవత్సరం వజ్రాల కోసం వచ్చే అన్వేషకులు ఎవరైతే ఉంటారో వారు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వజ్రాల కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఇలాంటి ఈ వజ్రం దొరకడంతో ఈసారి ముందస్తుగా ఋతుపవనాల రాకతోనే ఈ వజ్రాల వేట ముందుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా గతంలో నుండి కూడా గత సంవత్సరాలుగా వస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. అయితే ఇదంతా కూడా గతంలో రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలు పత్తికొండ పరిసర ప్రాంతాల్లో రాసులను రతనాలను పోసి అమ్మేవారని, ఈ ప్రాంతంలో వజ్రాలు స్వచ్ఛందంగా అక్కడ లభ్యమవుతాయని చారిత్రకంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక రైతులతో పాటు పెద్ద ఎత్తున బయటి ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకొని ఒక్క వజ్రమైనా దొరకకపోదా, తమ లైఫ్ ఖచ్చితంగా మారదా అనే ఆ యొక్క ఏదైతే నానుడి కలదో అలాంటి వాటి ద్వారానే ఈ యొక్క వజ్రాల కోసం రైతులు కావచ్చు లేదా ప్రజలు అక్కడికి వెళ్ళి అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ శ్రీరామ్.